ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దాదాపు 2 గంటలకు పైగా కోర్టులో హై డ్రామా కొనసాగింది. కారుమూరి తరపున అడ్వకేట్ అనిల్ కుమార్, ఈడీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరి కాసేపట్లో కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్పై కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నిందితుడి అడ్వకేట్. కారుమూరి హార్ట్ పేషెంట్ అని, విచారణకు పూర్తిగా సహకరిస్తారని, అందువల్ల రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మద్యం రవాణా టెండర్లలో కారుమూరి కీలక పాత్ర పోషించారు అన్నది ఈడీ ఊహ మాత్రమే అని వాదించారు. ఇప్పటికే అరెస్టైన వాసుదేవరెడ్డి, రాజు కేసిరెడ్డిలతో కారుమూరి ఎప్పుడు సమావేశం కాలేదని, సమావేశమైనట్టు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇక సిగ్మా సంస్థ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని, ఇది 2 ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారమని కారుమూరి తరపు న్యాయవాది వాదించారు. సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు కారుమూరి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించారన్న దానికి ఈడీ వద్ద ఆధారాలు లేవన్నారు. ఇది కుంభకోణం అంటే ఏపీ లిక్కర్ స్కామ్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా మీకు అన్ని రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను అన్ని అన్యాయంగా చేస్తున్నారు. సో అది నిన్న అరెస్ట్ జరుగుతున్న సమయంలో కారుమూరి మాట్లాడిన విషయాలు, నా కొడుకుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, కావాలని రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తోంది అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. మా ప్రతినిధి రాణా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. రాణా, సో కారుమూరి తరపు లాయర్ చెప్తున్నారు ఆయనకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ పైగా హార్ట్ పేషెంట్, విచారణకు పూర్తిగా సహకరిస్తారు, రిమాండ్ అవసరం లేదు అంటున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది రాణా? రాజేష్, నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావులో ఒక ధీమా అనేది కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, తర్వాత కోర్టు హాల్లో ఆయన ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా ఈ కేసులో నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నా పాత్ర సంబంధించి అసలు ఆధారాలే వాళ్ళ దగ్గర లేదు, నేను ఎప్పుడు కూడా ఈ మద్యం కుంభకోణం రవాణా సంబంధించిన దాంట్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను ఎవరిని కలవలేదు, ముఖ్యంగా రాజు కేసిరెడ్డిని కలవలేదు, దాంతోపాటు రాజశేఖర రెడ్డిని నేను కలవలేదు. సో కలవనప్పుడు నా పేరు ఎలా ప్రస్తావన చేస్తారు? ఇంకోటి, ఈ యొక్క కాంట్రాక్ట్ జరిగినప్పుడు నేను మంత్రిగా లేను, నేను కేవలం ఎమ్మెల్యేని మాత్రమే అనేది తన వర్షన్ ఆయన చెప్తూనే ఉన్నారు. ఇదే అంశాన్ని కూడా తన తరపున లాయరు జడ్జి ముందు కూడా కొన్ని అంశాలు కూడా ప్రస్తావన చేస్తారు. ముఖ్యంగా రాజకీయంగా కావాలని ఆయన అణగదొక్కేందుకు ఆయన హార్ట్ పేషెంట్ అయినప్పటికీ కూడా ఆయన పైన అభియోగాలు మోపారు. అసలు ఈడీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైన ఎవిడెన్స్ ఏంటి, ఎట్లా మీరు నిరూపించగలుగుతారు? మీరంతా మీరు ఊహించుకొని ఆయన నేరస్తుడు అనేసి ఆయన ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు? రిమాండ్ రిపోర్ట్లో మీరు ఎట్లా ఏవేవో మీరు రాసేస్తారు? దాంతోపాటు ఆయన ఓన్లీ లెక్కల్లో లేనటువంటి 8 లక్షల రూపాయలకు మాత్రమే మీరు క్వశ్చన్ చేయండి, కానీ కోట్లాది రూపాయలు ఆయన తినేశాడని, దాని ద్వారా కూడా వేరే మొత్తం ఆస్తులన్నీ కొన్నాడనేసి